కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతుంది. Let me have the privilege and the prestige of welcoming our prestigious guests, Sri Murali Mohan garu and Ram Gopal Varma garu together onto the dais, please. Thank you very much, sir. Thank you very much, sir. అలాగే ఇంకా ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా మరియు నిర్మాణ సారథిగా నేను ఆల్రెడీ రాయాల్సింటున్నాను. ఐ నౌ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ మురళి గారు and my journalistic colleague Parvathaneni Ram Babu as the executive producer of this film. I welcome him. Now మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వెల్కమ్ ద యంగ్ డైరెక్టర్ హరినాథ్ పులి. డైరెక్టర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని ఇంత చక్కగా డిజైన్ చేసినటువంటి డైరెక్టర్ హరినాథ్ పులి. థ్యాంక్ యూ. And now I welcome the remaining artists. ఒక్కొక్కరి గురించి చెప్తుంటే రియల్లీ నాకు నా ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దమ్. ఎందుకంటే ఒక గూస్ బమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళందరూ కూడాను. ఫస్ట్ లెట్ మీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ అజయ్, వన్ ఆఫ్ ద హీరో. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఆ ఇద్దరు హీరోల్లో వన్ ఆఫ్ ద హీరో అజయ్. నెక్స్ట్ ఇద్దరు విలన్లు ఉంటారు. ఆ ఇద్దరు విలన్స్ లో వన్ ఆఫ్ ద విలన్ హేమంత్. నిజంగా ఈ కుర్రాళ్ళు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారా, ఒక విలనిజంలో కూడా ఇంత వెరైటీ చూపిస్తారా అనేటువంటిది సార్ చాలా అద్భుతంగా చేశారు సార్. ఇటు విజయ్ గారిని, అజయ్ గారిని, తను కానీ విలన్ క్యారెక్టర్ చేశారు. గాలి కరెక్ట్గా వచ్చి మనం ఒక ప్రొఫైలర్ పెట్టామంటే కరెక్ట్గా గాలి వచ్చిందంటే ఎగిరి అవతల పడేటువంటి ఒక పర్సనాలిటీని నేను వేదిక మీదకి పిలుస్తున్నాను. ఎగిరిపోయే పర్సనాలిటీ రేవంత్. యూ కాంట్ బిలీవ్ అనమాట. అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అనేటువంటి దానికి అతనే ఒక ఉదాహరణ. తమకున్నటువంటి లిమిటేషన్స్ లో ఫైనాన్షియల్ లిమిటేషన్స్ కానీ, లొకేషన్స్ లిమిటేషన్స్ కానీ, ప్రతి దాంట్లో కూడా ఉన్న లిమిటేషన్స్ లో హౌ ఏ ఫిలిం కెన్ బి డన్ అనేటువంటి దానికి ఉదాహరణగా నిలుస్తుంది వీళ్ళిద్దరి కాంబినేషన్, డైరెక్టర్ అండ్ ద కెమెరామెన్ కాంబినేషన్. ఆ విధంగా ఓకే. So these are the people here. Now I request Murali Mohan garu to bless us. రేవు పార్టీ సార్ అని చెప్పాను. రేవు పార్టీ అదేదో ఆయనే చెప్తారు. ప్రభు వచ్చి సార్ మిమ్మల్ని రేవు పార్టీకి పిలుస్తాం, మీరు రావాలండి. ఏంటంటే బాబు రాంగ్ నెంబర్కి వచ్చావు, నువ్వు రేవు పార్టీకి నేను రావడం ఏంటి, పైగా ఈ వయసులో అంటే ఆ రేవు కాదండి ఇది, రేవు అనే సినిమాకి మీరు రావాలి అంటే బాగున్నాయి, బతికించావు అనుకున్నా. ఇవాళ ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటంటే అన్నపూర్ణ స్టూడియోలో చాలా సినిమాలు చేశాం మేము. ఆ సినిమాలు చేసేటప్పుడు మాకు సౌండ్ ఇంజనీర్గా కృష్ణరాజు గారు అని ఉండేవారు. మా అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి కృష్ణరాజు గారి పక్కనే కుర్చీ వేసుకొని ఆయన ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా షూటింగ్లు గురించి మేము చేస్తా అంటే కామెంట్స్ చేసుకుంటూ ఉండేవారు. వారి అబ్బాయి ఈయన చాలా మంచి ఆయన, మాకు చాలా చాలా క్లోజ్ అయిన కృష్ణరాజు గారు వారి అబ్బాయి. మరి మేమందరం కలిసి శివ నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి శివ. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ చేయలేదండి. సినిమా రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి లేదు. అందులో హీరో అన్నయ్యగా నేను వేసాను. ఆ క్యారెక్టరు మంచి క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఎక్కడ మేము వేదిక మీద కలవాలి, విడివిడిగా అక్కడక్కడ కలిసాం. కానీ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేదిక మీద కూర్చొని ఆయన పక్కన కూర్చుంటే ఏదో థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ రేవు సినిమా ప్రభు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇవన్నీ అందరూ కొత్త అండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డున రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తెగించి చేపలు తీసుకుంటారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ వచ్చి వెళ్ళి చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్తాను. చెప్పాలి ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొంటారండి.
అదేమంటే నీకు అప్పించాం తీర్చు ఈ రేటే తీసుకుంటాం అన్నట్లు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఓ సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సి బ్యాక్గ్రౌండ్ అండి రేవే ఇది అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా. చాలా చిన్న యాక్టర్లతోటి ఒక టీవీలో జబర్దస్త్లో చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటానికి సరిగా గాలిచ్చి ఉన్నాడు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. జనరల్గా సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మురళి గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన. ఇంత చిన్న సినిమా చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళి గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం. వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న ఆర్టిస్టులు తీసుకొని ఎంత పెద్ద హిట్స్ చేశారు ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేసేస్తారు. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దాం అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్కి పోవడం, సినిమాని మార్కెట్ చేసేస్తాడు. ఆ 1 వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్ ఆఫ్. అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాఠం చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారు పాటలు తీసుకొస్తారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అందరికీ చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకుని ఆ సినిమా చూసి ఎంత ఆనందపడిపోయారో. ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి. అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టర్. వారితో ఈరోజు నేను పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా విజయవంతం సార్. డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా మంచి ఫంక్షన్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుగుతాం తప్పకుండా. సార్ ఇప్పుడు మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలా పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు సార్. మేమందరం కూడా చాలా గౌరవిస్తుంటాం. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక నటుడుగా రచయితగా ప్రయోక్తగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి మీ ఇద్దరు వచ్చిన తర్వాత వచ్చాడు సార్ ఈ ప్రోగ్రామ్కి. అందరికంటే ముందు పిలిచాము కానీ లేటుగా వచ్చాడు. ఉత్తేజ్, వెల్కమ్ మై డార్లింగ్ ఫ్రెండ్ ఉత్తేజ్. అలాగే షకీల్ ద మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ షకీల్ అంటారు తన్ని. ఈజ్ వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి హీరోగా ఈజ్ డూయింగ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. వెల్కమ్ ద హీరో విశ్వక్ టు కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాస్, మై బెస్ట్ ఫ్రెండ్. I welcome Ganta Srinivas to please join us.
థ్యాంక్ యూ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడితే ఇక మనకేమీ మిగలదు, ఇక్కడ పెప్ కూడా అయిపోతుంది. కాబట్టి వారిని చివరికి రిజర్వ్ చేసుకుంటూ ఐ నౌ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ మురళి గారు ప్లీజ్ టు సే ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్. పిల్లగానే వచ్చిన డాక్టర్ మురళీమోహన్ గారికి, నా గురువు ఆరాధ్య దైవమైన ఆర్జీవి గారికి చాలా 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 కృతజ్ఞతలు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఒకళ్ళు నా సినిమా ఇష్టానికి కన్ను అయితే, ఇంకో కన్ను నా వ్యాపార విస్తరణకి, నా గ్రోత్కి ఇన్స్పిరేషన్. మురళీమోహన్ గారిని చూస్తే ఒక సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక పొలిటీషియన్గా కాదు, ఒక బిల్డర్గా కాదు, సో ఫిలాంథ్రపిస్ట్గా కాదు, ఆయన కెరీర్ ఎంత మోల్డ్ చేసుకుంటూ వెళ్ళారో, ఎంత హంబుల్గా ఉంటూ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారో, అది చాలామందికి ఇన్స్పిరేషన్. అలాంటి నేను కూడా మీ ఇన్స్పిరేషన్తో పెరిగినాను సార్. సో మూవీస్ విషయంలోకి వస్తే ఆర్జీవి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచే సినిమాలో ఇంట్రెస్ట్ కలిగించింది ఆయన శివ. నేను 10th క్లాస్ ఆయన శివ వచ్చినప్పుడు. సో అలాంటి ఒక ఇమాజినరీ పర్సన్ని నేను దగ్గరలోగా చూడటం, ఈరోజు నా ఫస్ట్ మూవీకి ఆయన గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ విల్ హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్షన్స్ విత్ దీస్ గైస్. అండ్ నేను ఉత్తేజ్ గారి గురించి ఎవ్వరూ మర్చిపోరు. ఒక శివ సినిమాలో ఒక చిన్న క్యాంటీన్ క్యారెక్టర్ నుంచి ఈ రోజున ఒక ఫిల్మ్ స్కూల్ నడుపుతున్న వ్యక్తిగా ఆయన ఎంతో పైకి వచ్చారు. సో ఆయన అలాంటి ఒక గ్రేట్ యాక్టర్స్ మనతో ఉండటం, మా రేవ్ టీవీని ఆశీర్వదించడం, వీఆర్ వెరీ సో హ్యాపీ సార్. సో ఇంకా చాలా పెద్ద మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. సో ప్రెస్ అండ్ మీడియా కూడా వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో విల్ షో బిఫోర్ వి గోయింగ్ ఇన్ టు ద పార్టీ వీ విల్ హ్యావ్ సమ్ ఫ్యూ పీపుల్ టు టాక్. థ్యాంక్ యూ. యాక్టివ్గా ఉన్నప్పుడు కనీసం నేను పుట్టి కూడా ఉండను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకుంటానని చెప్పి. నేను ఏమున్నా సరే సినిమా మీరు అందరూ చూసిన తర్వాతే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవరి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఫస్ట్ ప్రభు గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత రమేష్ గారు, మమ్మల్ని రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా మేము పడిన కష్టాన్ని ఈ రోజున జనాల ముందుకు తీసుకొచ్చి ప్రజల్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళి మాకంటూ ఇక్కడి నుంచి ఒక ఇప్పుడు ఇది ఎలా ఉందంటే బిఫోర్ రేవో ఆఫ్టర్ రేవో అన్నట్టుగా మా లైఫ్నే చేంజ్ చేసే స్టేజ్ తీసుకొచ్చారు. దానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి నటీనటులకి అండ్ టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మురళీమోహన్ గారికి అండ్ ఆర్జీవి గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హేమంత్ మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశాడు, చాలా అద్భుతంగా నటించాడు హేమంత్. హాయ్ అందరికీ. అసలు నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఇప్పటికీ షాక్లో ఉన్నా. నేను ఇంత పెద్దోళ్ళ మధ్యన ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం మా ప్రభు గారు. ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము అందరం మాట్లాడతాం. అవకాశం మళ్ళీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం. అయితే రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ ఇన్ హర్రీ టు మూవ్, కాబట్టి వారితో మాట్లాడించాలి. అయితే ఆయన మాట్లాడబోయే ముందు ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ కాంట్రవర్సీ, సెన్సేషన్, సక్సెస్ అండ్ వాట్ నాట్. అంటే ఇండియన్ సినిమాలో ఒక ఫిగర్ని మనం చెప్పాలనుకుంటున్నప్పుడు, ఒక డైరెక్టోరియల్గా ఒక జైన్ పర్సనాలిటీ చెప్పాలనుకుంటున్నప్పుడు, ఆ చెప్పే పేర్లలో మస్ట్ గా ఉండేటువంటి పేరు రామ్ గోపాల్ వర్మ ఆర్జీపీ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆయన సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ తప్ప హీ నెవర్ టేక్స్ ద థింగ్స్ ఇన్ టు హిస్ మైండ్. ఒక ఆటగాన రాసివా అనేది వెనుక ఎట్లాగా అంటారో, ఆయనకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సరే సెన్సేషన్స్కి, కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినప్పటికీ కూడా ఆయనకి జయాపజయాలకు అతీతమైన ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ అనేది మాత్రం ఎప్పటికీ చెందిపోదు. సరే కాంట్రవర్సీస్ అనేవి అంటే వస్తుంటాయి, పోతుంటాయి. ఇక ఆయన ఈ వెల్కమ్స్ అండ్ హీ రిటార్డ్స్ దెమ్ ఈక్వల్లీ. అది సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటికీ నేను చెప్పుకునేటువంటి అతి కొద్ది సినిమాల్లో ద బైబిల్, ద భగవద్గీత అండ్ ద ఖురాన్ ఆఫ్ స్క్రీన్ ప్లే శివ ద మోస్ట్ సెన్సేషనల్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన అభిమానులైన వాళ్ళు ఎవరు, ఆ అభిమానం విషయంలో ఎవరికి ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేదు. సచ్ ఏ గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు ఇవాళ ఇక్కడ ఉండటం, ఈ కార్యక్రమానికి రావడం అనేది రియల్లీ వర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. కాకపోతే ఇక్కడ మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఒక్క రామ్ గోపాల్ వర్మ గారు తప్ప.
ఎందుకు అంటే ఏమయ్యా మత్స్యకారులు మాత్రమే ఉన్నారు, మత్స్యకారులు లేరా? That is the taste and sense of humor. Thank you very much, sir. Now I request you to address the gathering. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు గారు, ఇది నా చావు స్పీచ్లా ఉంది. ఎందుకంటే చచ్చిపోయింది నేను ఇలా పోగొడతారు, పాపం అలా ఉండి అదంతా ఒక చావు స్పీచ్లా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓకే, దట్స్ ట్రూ. తండ్రి గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను. అది మురళీమోహన్ గారు అనొచ్చు, నేను మాత్రం వెళ్ళను. కానీ నాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. ఇట్ ఈస్ ఐఎమ్ హోపింగ్. నా కోసం అబద్ధం అనేది చెప్పాడు. బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమాని మత్స్యకారుల వల్ల ఆడుతున్నాను నేను అంటలేదు. జస్ట్ జోకింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్. నేను వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ పని నేను ఎప్పుడు చేయను. అది మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్గా ఇస్తాను, కానీ సినిమా ద్వారా ఇవ్వను. యా, బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్, ఫ్రమ్ రేవు, ఐ జస్ట్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూనిక్. అంటే రేవు అనే దాంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి మధ్యలో ఏదో కథలు ఉంటాయి. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు అనేది ఐఎమ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా సో ఫార్ అండ్ వాట్ ఎవర్ ఐ హర్డ్. అండ్ ఐ థింక్ అది యూనిక్నెస్ అట్లీస్ట్ నా మెమరీలో అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయగలను. విచ్ ఐ థింక్ ఈజ్ యూనిక్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్, ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్, అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేశాను, తర్వాత రికార్డ్ అయిందా రీసెంట్ లేదా తెలియదు. నాకు మురళీమోహన్ గారు అంటే ఉన్నంత ద్వేషం నా లైఫ్లో ఎవరి లేదు. అది కారణం ఏంటంటే నేను జయసుధ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు. నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని జయసుధ గారు, మురళీమోహన్. ఎందుకంటే ఇతను మరీ అది అంటే నేను మురళీమోహన్ గారిని తిట్టినని కూడా బూత్ నా లైఫ్లో ఉండేది అట్లా, కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్ వెళ్ళి కళ్ళు అలా దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌలించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర. బట్ జోక్స్ అపార్ట్, anything else, coming back to the film, I am extremely thrilled. I mean, I congratulate the director and ఇప్పుడు DOP నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తను అన్నాడు, నేను సరే నేను చూడటానికి ఎలా ఉంటాను కదా సార్, కానీ మంచి కెమెరామెన్ అని చెప్పాడు. అది నాకు చాలామంది చూడటానికి ఎలా ఉంటానని వాళ్ళకు వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ వెరీ గుడ్ థింగ్. యా, సూపర్. యా. And like once again I want to congratulate everybody, all the people involved in the team and everything, and I wish them a great success. Thank you. బహుశా మీరు కూడా చూస్తుంటారండి నేను చెప్పే సినిమా. ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాల క్రితం మలయాళంలో చెమ్మీన్ అని ఒక సినిమా వచ్చింది. చూడండి, ఆ సినిమా కూడా ఇది ఎట్లాగా రేవులాగా ఒక సీషోర్ దగ్గర జరిగేది, చేపల వాళ్ళు ఇది అని చేసి దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, దానికి బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా వచ్చింది. చాలా పెద్ద సక్సెస్ అయింది. అలాగే ఈ సినిమా కూడా అవార్డు రావాలి, రివార్డు రావాలి అని కోరుకోండి. సార్ సార్ మీరు నెక్స్ట్ ఇస్తున్నారా, కాసేపు ఉంటారా సార్? సార్ ఉంటారు కాసేపు ఉంటారు. కేక్ కటింగ్ కూడా అదే అయిపోయింది సార్, త్వరలోనే చిన్న అయిపోయింది సార్. వీళ్ళు కూడా మాట్లాడి ఒకసారి అదే ఇంత ద్వేషాన్ని మురళీమోహన్ గారి మీద పెట్టుకొని కూడా
ఇంత కోపాన్ని మురళీమోహన్ గారి మీద పెట్టుకొని కూడాను ఇంత అభిమానంగా మాట్లాడినా మీకు థ్యాంక్స్. కాకపోతే మీరు జయసుధ నుండి శ్రీదేవి గారికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారో మరి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, మొత్తం హీరోలందరినీ మీరు దేశించి ఉండాల్సింది. యాక్చువల్గా జయసుధ గారిని ప్రేమించారు, శ్రీదేవి గారిని ఏదో. సో థ్యాంక్ యూ సార్, యువర్ లవ్ అండ్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఇస్ అ ట్రూత్, ఇట్ ఇస్ అ ట్రూత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళబోయే ముందు ఐ రిక్వెస్ట్ కేక్ కటింగ్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కేక్ కటింగ్ దేనికి? నాట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ మా మురళీ మోహన్ గారి 84 సంవత్సరం నుండి 85లోకి ఎంటర్ అవుతున్నారు రేపు నుండి నైట్. సో ఈ వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా, ఇంత డైనమిక్గా, ఇంత స్విచ్గా ఉంటున్నారంటే ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ టు అరేంజ్ ఫర్ ద కేక్ కట్. అనేది నేను ఒక అంటే నా మనసులో ఆయన మీద ఉన్న ఒకటి అంటే ఇప్పుడు దేవుడు దెయ్యం అన్నీ కలిసి ఉంటారు. ఒకటి ఆయన కట్ చేయడానికి అదొక ట్రెడిషన్, ఆచారం, కేక్ కట్ చేసేది. కానీ నా మనసులో ఆయన మీద ఉన్నదానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేయడానికి మీరు ఒకసారి చూడండి. అది ఇప్పుడు మేము పొడిసింది జయసుధ గారి ఒళ్ళో ఉన్న మురళీమోహన్, ఇప్పుడున్న మురళీమోహన్ గారికి సార్ ఇంత వైలెంట్ కేక్ కటింగ్ వరల్డ్లో ఎక్కడ జరుగుతుంది సార్, మీరే చేసి. బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య అయ్యా, ఐ వెల్కమ్ యూ. మనకు తెలుసు మల్లేశం కానీ, వకీల్ సాబ్ కానీ ఈ సినిమాల్లో హెస్ గివెన్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నౌ వి ఆర్ ఫీలింగ్ హ్యాపీ టు హ్యావ్ హర్ హియర్. ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మురళీమోహన్ సార్ హలో, హ్యాపీ బర్త్డే. ఉత్తేజ్ గారు హాయ్ అండి. సో ఒక సినిమా ఈవెంట్ ఇలా జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఎక్సైటింగ్గా ఉన్నట్టుంది. మంచిగా ఫుడ్ పెట్టారు, డ్రింక్స్ పెట్టారు, ఎంజాయ్ చేసుకుంటూ ఈవెంట్ చూస్తున్నారు కదా. ఓకే, బాగానే ఉంది క్రౌడ్. సో చాలా మంచి మంచి విశేషాలు వింటున్నానండి మీ ఫిల్మ్ గురించి, రేవు ఫిల్మ్ గురించి. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఓకే ఓకే. సో ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మీ సినిమా మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు తీసుకురావాలని, అండ్ ఐ హోప్
మీరందరూ ఈ సినిమా ప్రాసెస్ని ఎంజాయ్ చేశారని, ఈ సినిమా తర్వాత మీ అందరి కెరియర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. సారీ, నాకంటే వీళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళకి ఈ మురళీ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈ బండి ముందుకు వెళ్ళేది కాదు. రేవ్ అనేటువంటి దాంట్లోనే ఆగిపోయింది ఈ పడవ, ఈ జర్నీ అనేటువంటిది. ఆ మురళీ గారిని నాకు పరిచయం చేసి దీన్ని గుర్తు చేసుకొచ్చినటువంటి వ్యక్తి మై డార్లింగ్ ఫ్రెండ్, మా తమ్ముడు పర్వతనేని రాంబాబు. ఎక్కడ రాంబాబు ఏడి లేరా? ఓకే ఓకే, రాంబాబు కూడా తన తర్వాత మాట్లాడతారు. ఎలాగో మాట్లాడాలి, తను మాట్లాడే వ్యక్తి కాదు తను. బికాస్ ఆఫ్ పర్వతనేని రాంబాబు దిస్ ఆల్ హ్యాపెండ్. థ్యాంక్ యూ రాంబాబు. సరే, దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. ఒక నటుడుగా, రచయితగా, ఒక పోయెట్గా, మంచి వక్తగా, మంచి ఫ్రెండ్గా. థ్యాంక్ యూ అందరికీ. అస్సలు కాంట్రవర్సీ లేని మా మురళీమోహన్ గారు, టోటల్ కాంట్రవర్సీలోనే ఉండే మా రాము గారు ఇక్కడ కలవడం చాలా ముచ్చటగా ఉంది. అస్సలు ఈ ఆంబియన్స్కి అస్సలు సూట్ అవ్వని వ్యక్తి మురళీమోహన్ గారు. ఏదో సడన్గా గాంధీ గారు కళ్ళు షాప్కి వచ్చినట్టుగా కనపడుతుంది. బట్ రాము గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. కల్ట్ సినిమా అంటే చాలా మందికి ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు, రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇలాంటివి ఏదో అంటూ ఉంటారు. కల్ట్ సినిమా అంటే యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఇన్స్పైర్ చేసేది, ఆ సినిమాని బట్టి ఇంకో సినిమా రావడం, ఆ సినిమా ఎక్స్టెన్షన్ అన్నమాట. అలా తెలుగు సినిమా రంగంలో కల్ట్ సినిమా శివ. ఆ శివ తర్వాత బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ఇన్స్పిరేషన్తో. అలా నేను అనుకోకుండా ఈ రేవు సినిమా చూశాను. నేను చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. ఓటీటీ వచ్చిన తర్వాత కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చాం కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడటం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, వృద్ధుడిని విమర్శించు వాడేంటో నీకు తెలుసు అని. అంటే విమర్శించాలని కాదు, పెద్దవాళ్ళని విమర్శించు వాడేంటో నీకు తెలుసు, పిల్లల్ని విమర్శించకు వాడేమవుతాడో నీకు తెలియదు ఫ్యూచర్లో. అలా మనాడు ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేశాడు. అసలు ఆశ్చర్యం, విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ట్రీట్మెంట్ కానీ, అండ్ పిక్చరైజేషన్ కానీ, కథను తీసుకెళ్ళడం కానీ, కథలో ఉన్న సోల్ కానీ, వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ కానీ పక్కడ్బందీగా ప్రాపర్గా ఒక కుర్రాడు, ఒక పిల్లాడు ఒక 3-4 ఏళ్ళు స్క్రిప్ట్ రాసుకొని విత్ ఇన్ ద బడ్జెట్లో ప్రొడ్యూసర్ ఇచ్చిన, తనే ప్రొడ్యూసర్, అన్ని తనే వాళ్ళే, ఆ లొకేషన్స్లో అలాంటి సినిమా. పైగా CG వర్క్స్, గ్రాఫిక్స్ వచ్చిన రోజుల్లో ఏది ఒరిజినల్ సన్ రైజో, ఏది ఒరిజినల్ సన్సెట్టో, ఏది రెయినో, ఏది కాదో ఈ తెలియని ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని రియలిస్టిక్ అప్రోచ్తో చేశాడు మనాడు. చాలా రోజుల తర్వాత ఒరిజినల్ సూర్యోదయాన్ని, ఒరిజినల్ సన్సెట్ని, ఒరిజినల్ వర్షాన్ని, ఒరిజినల్ హ్యూమన్ ఎమోషన్స్ని ఏ ప్లాస్టిక్ లేకుండా, ఏ ఆర్టిఫిషియాలిటీ లేకుండా సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రేవు సినిమా అవుతుంది. నేను చూసాను, నాకు నా అనుభవం కావచ్చు, నాకు మాట్లాడడానికి ఆ దమ్ము ఉంది, ఆ హక్కు ఉంది. ఎందుకంటే నేను బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాను. షాక్ అయ్యాను. ద బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ మ్యూజిక్. అచ్చబాబు, నేను ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాఫ్ షకీల్తో వచ్చాను. నేను దాదాపు 20 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కూడా నువ్వు ఆ సినిమా చూడాలి, ఆ మ్యూజిక్ చూడాలి, ఆ మ్యూజిక్ వినాలి. నీ పేరేంటి? మన వైశాఖ్ ఎర్రకొట్టాడు. సినిమా మ్యూజిక్ అంటే నింపడం కాదు, ఎక్కడ మ్యూజిక్ కొట్టకూడదో అది మ్యూజిక్ డైరెక్షన్, ఎక్కడ మ్యూజిక్ చేయకూడదో అది మ్యూజిక్ డైరెక్షన్. మొత్తం సినిమా అంతా ఖాళీని పూరించండి అన్నట్టుగా కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఈ టైంలో. అలాగే పాటలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ అబ్బాయి చాలా ఎసెట్, ఆల్మోస్ట్ స్పైనల్ కార్డ్ సినిమాకి. అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వడానికి తన సీన్స్ అలా చేశాడు, ఆ సీన్స్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే యాక్టర్స్, మన కేరళ అబ్బాయి విలన్గా చేశాడు ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి చేశాడు. అలాగే హీరోలు, హీరోయిన్స్, ఎవ్రీబడి. సినిమా టోటల్గా చాలా బాగుంది. అలాగే మనకున్న ప్రస్తుతం అన్నే ముందే అంటున్నాను, ఈ జనరేషన్కి ఒక దాసనారాయణరావు గారు లాంటి వ్యక్తి ప్రభన్న చిన్న సినిమాలని భుజాన మీద వేసుకొని రేవు సినిమా గురించి గత 3-4 నెలలుగా మాట్లాడుతూ ఉన్నాడు డైలీ. దాంట్లోంచి ఏదో డబ్బులు వస్తాయనో ఇంకేదో వస్తాను కానీ కొత్త వాళ్ళు
ఇండస్ట్రీ ఏదో మోసం చేస్తుందని కాదు, ఇది ఒక వ్యాపారం. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరు ఏం చేస్తారో తెలియని ఒక చిన్న ఇది, అందులోంచి ఒక సినిమా, ఇది మంచి సినిమా, దీన్ని రిలీజ్ చేద్దాం, దీన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్దాం అని భుజాన వేసుకొని 24 గంటలు ఆ సినిమాని బయటికి రావడానికి ప్రయత్నం చేయడం, చిన్న సినిమాలకు ఏది అందుబాటులో దొరికే అద్భుతమైన వ్యక్తి ప్రభన్న. అలా ప్రభన్నకు తోడుగా రాంబాబు ఉంటాడు, చాలామంది ఉంటారు. అలా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ సినిమాని సక్సెస్ చేయండి. అండ్ మా మురళి గారు మాకు అమెరికాలోనే పరిచయం. ఆయన నాకు బాగా దగ్గరైంది, ఎందుకంటే ఆయనకు ఇళయరాజా పెద్ద ఫ్యాన్ అండ్ రాము గారికి పెద్ద ఫ్యాన్. సినిమా అంటే పిచ్చోడు. సినిమా పాట లేకుండా కారు స్టార్ట్ చేయడు, సినిమా పాట మాట్లాడకుండా మాట్లాడు, సినిమా కోసమే బతుకుతున్నాడు. అలాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా మంచిది. మీ నుండి చాలా సినిమాలు రావాలి మురళి గారు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వర్ధమాన హీరో, చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్ చేసిన విశ్వాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ విశ్వకార్తికేయ అండ్ మురళీమోహన్ గారికి నమస్కారం అండి. అండ్ మీడియా అందరికి కూడా హాయ్. అండ్ రేవో మూవీ ఈరోజు ఇక్కడ చాలా కొత్తగా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. లైక్ డైరెక్టర్కి ఫస్ట్ నేను విష్ చేయాలి. లైక్ యూజువల్లీ మనం కాన్సెప్ట్స్ ఏమైనా చూస్తే మనం టీజర్లో చూస్తాం లేదా పోస్టర్లో చూస్తాం. లైక్ ఆ థీమ్ని అక్కడ ఒక ఫ్యాషన్ షోలోగా ఒక చిన్న డిజైన్ చేసి ప్రెజెంట్ చేశారు. దానికి సపోర్ట్ చేసిన రాంబాబు గారికి, ప్రభు గారికి, అలాగే ప్రొడ్యూసర్ మురళి గారికి, అందరికీ ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మ్యూజిక్తోనే కాదు, మాటల మ్యాజిక్తో కూడా మాట్లాడగలను మా తమ్ముడు స్ట్రాప్ రాక్ షాప్కి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బేసిక్గా ప్రభన్న ఏంటంటే ఏ ఫిల్మ్నైనా ఈజీగా క్రిటిసైజ్ చేయగలిగే క్యాపబిలిటీ, కెపాసిటీ ఉన్నాడు. ఎందుకంటే అంత హక్కు చెప్పడం కానీ అంత కెపాసిటీ ఉన్న మనిషి. సో ఈ పర్సన్ ఈ ఫిలిం గురించి ఒక భుజం మీద వేసుకుని తిరుగుతున్నారంటే వాట్ ఈస్ రేవ్ అనేది ఈజీగా ఇప్పటికే అర్థమైపోతుంది మీ అందరికీ. సో డైరెక్టర్ కూడా మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి, అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా, వీళ్ళందరూ కూడా సినిమా అంటే ఫుల్ జడ్జిమెంట్ ఉన్న మనుషులు. సో ఈ జడ్జిమెంట్ ఉన్న మనుషులందరూ ఈ ఫిల్మ్ని సెలెక్ట్ చేశారంటే సో దాన్ని బట్టి అర్థమవుతుంది వాట్ ఈస్ రేవ్ అనేది. అండ్ ఆల్ ద బెస్ట్ రేవ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చక్కగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేయటం, మా మీడియా మిత్రులందరూ కూడాను చాలా ఒక ఈవెంట్కి వచ్చినట్టుగా కాకుండా, ఒక రెగ్యులర్గా జరిగేటువంటి ఈవెంట్స్కి వచ్చినట్టుగా కాకుండా, మా మీద అభిమానంతో, ఆప్యాయతో, ప్రేమతో వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్ అందరికీ మెనీ థ్యాంక్స్. ఇంకా మురళీమోహన్ గారికి మా థ్యాంక్స్ చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్, మై పూర్ డిక్షనరీ కుడ్ నాట్ ఫైండ్ ఎ బెటర్ వర్డ్ దాన్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అండ్ టు రామ్ గోపాల్ వర్మ గారు ఆల్సో, అండ్ టు తేజ్ and Sakil and everybody, Vishwak, hero Vishwak,